బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ ర్యాలీలో కర్నల్ సోఫియా కురేషి కుటుంబ సభ్యులు. సిరిసిల్లలో హైటెన్షన్, ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భూమి ది ఎర్త్ మాసపత్రిక హ్యాక్ చేశారు. రాజకీయంగా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన మహాసభలో జయప్రదం చేయాలి. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలి పోచార్ మున్సిపాలిటీ పరిధిలో ఓయూ కాలనీలో శ్రీ గణేష్ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది. టెంపుల్ చైర్మన్ మాట్లాడుతూ శరవేగంగా గణేష్ టెంపుల్ నిర్మాణం విరాళంగా సహకారంతో కాలనీవాసుల సహకారంతో సుమారుగా 30 లక్షల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది. జూన్ 6, 7, 8 తారీఖుల యొక్క ప్రారంభోత్సవానికి మేడ్చల్ జిల్లా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, అలాగే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అలాగే మిగతా రాజకీయ నాయకులు, మాజీ సర్పంచులు రాములు గౌడ్, రమాదేవి, స్థానికంగా మాజీ వార్డు మెంబర్, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే టెంపుల్ చైర్మన్, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల మెంబర్లు, క్యాషియర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం కూడా ఒకటి నల్ల ఇప్పిస్తే అయిపోతుంది కానీ నల్ల నిర్మిస్తున్నారు. దరిదాపుగా ఇప్పటికే 18 లక్షల దాకా ఖర్చు అయినాయి. ఇంకొక 6-7 లక్షల దాకా కూడా ఖర్చు అవుతాయి. దాదాపు 10 లక్షలు, దాదాపు అంటే 28-30లో మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇంకా గుడి యొక్క నిర్మాణం కూడా ముందుకు జరపడం కూడా జరిగింది. ఈ నవగ్రహాలు తర్వాత ధ్వజస్తంభం కంప్లీట్గా గుడి ఆవరణలోకి వచ్చేటట్టు కాంపౌండ్ వాల్ని కూడా ముందుకు జరిపి ఈ యొక్క కన్స్ట్రక్షన్ కూడా మీరు చూసినట్టు ముందుకు జరిపి కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం. ఓయూ కాలనీ వాసులకు తెలియజేయ విషయం ఏమనగా, ఈ యొక్క మన కమిటీ హాల్ నందు నిర్మిస్తున్నటువంటి లక్ష్మీ గణపతి దేవాలయం సంపూర్ణంగా పూర్తయింది. కలర్స్ అవుతున్నాయి. ఈ యొక్క గుడి ప్రారంభోత్సవ తేదీలు మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. జూన్ 6, 7, 8 ఈ యొక్క తేదీలలో ఈ యొక్క కార్యక్రమం అనేది దిగ్విజయంగా చేయుటకు దాతల యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తుర్రు. ఈ యొక్క కాలనీ తరపున, గుడి కమిటీ తరపున అందరికి కూడా ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క సహాయ సహకారాలు 6వ తారీఖు జూన్ 7, 8 కూడా అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాము. నాయకులు వస్తారు ఎవరైనా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన మేడ్చల్ శాసనసభ్యులు మన చామకూర మల్లారెడ్డి గారు, తర్వాత ఎక్స్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు, మన చౌదరిగూడ మాజీ సర్పంచ్ బైరు రాములు రమాదేవి గారు కూడా హాజరవుతారు. అదేవిధంగా మన చౌదరిగూడ మన ఈ యొక్క కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, ఎక్స్ వార్డు మెంబర్లు, తర్వాత ఈ యొక్క సుధీర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, వీళ్ళందరూ కూడా హాజరవుతారు. కాబట్టి అందరు కూడా ఈ 3 రోజులలో మన కాలనీవాసులు, ఇతర కాలనీవాసులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా వజ్రేష్ యాదవ్ గారు కూడా వస్తారు. వీరందరికీ కూడా ఇన్విటేషన్స్ కూడా త్వరలో అందిస్తాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడానికి అందరు కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంటింటికి ఆ యొక్క 3 రోజుల కార్యక్రమం యొక్క షెడ్యూల్ కూడా మీ అందరు కూడా తెలియజేస్తాం. ఆ యొక్క స్త్రీలు బిందెలలో వాటర్ తేవడం ఉంటుంది, తర్వాత హారతులు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా టైం టేబుల్ మీ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్లలో తెలియజేస్తాం. వాటిని చూసి అందరు కూడా
పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సుమారుగా స్టార్ట్ చేసి 5-6 ఏళ్ళు అవుతుంది కదా, ఎందుకు ఆలస్యమైంది? కాదు, 2022లో స్టార్ట్ చేసినాం. ఈ యొక్క గుడి పునాది అనేది 2022లో స్టార్ట్ చేసినాం. ఈ యొక్క బడ్జెట్ లేని కారణంగా గుడి ఆల్రెడీ కంప్లీట్ అయింది. విగ్రహాలు, తర్వాత ఈ ధ్వజస్తంభాలు, తర్వాత నవగ్రహాలు ఇవన్నీ కొంచెం లేట్ కావడం వల్ల లేట్ అయింది, అంతే తప్ప అట్లేం లేదు. గణేశుని గుడి ఒక్కడైనా ఇంకా మిగతా దేవతలు ఏమైనా? లక్ష్మీ గణపతి దేవాలయము, దానికి తోడు ఈ యొక్క సతీ సమేత నవగ్రహాలు, తర్వాత ధ్వజస్తంభం, ఈ 3 కూడా ఈ యొక్క 6, 7, 8 వరకు కంప్లీట్గా నిర్మించడం జరుగుతుంది. ప్రారంభోత్సవానికి తెలంగాణ పట్ల బీజేపీకి ఎందుకింత కక్ష? 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే తెలంగాణ నుండి 2 కేంద్ర మంత్రులు ఉండి ₹1 కూడా తీసుకురావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నిర్మాణానికి 1,60,000 కోట్లు కేంద్రం ఇచ్చినప్పుడు తెలంగాణకు అందులో 1% కూడా ఎందుకు తీసుకురావడం లేదని హరీష్ రావు అన్నారు. మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా? ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బండ్కచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధమన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా? ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పవన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసివేయమనడం దుస్సాహనం. అల్లు అరవింద్. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసివేయమనడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమంజసమైనవే. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పెద్దలు వెళ్లి కలవాల్సింది. ప్రభుత్వ సహకారం లేకుండా ఏమీ జరగదు. సినిమా వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నాడని అల్లు అరవింద్ అన్నారు. బయటకు వచ్చేసాను, నేను లేను. కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక థియేటర్, త్రిపుల్ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1,500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్ని వదిలేశాను. 1,500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు. వద్దని. తెలంగాణ కాళేశ్వర సరస్వతి పుష్కరాలు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద జనసంద్రంతో నలుమూలలా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం సిరివంచ రహదారిపై గోదావరి నది వద్ద వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రోడ్లపై కిక్కిరిపోవడంతో పోలీసులు 10 కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేస్తున్నారు. కాగా కాళేశ్వరం స్వామి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
తెలంగాణలో కులాల ఆధిపత్యం విచక్షణపై స్వయంగా అధికార పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అనుభవాన్ని వ్యక్తీకరించారు. డబ్బు కంటే కులం గొప్పదని గుర్తించినట్లుగా చెబుతున్నారు. మంత్రి సీతక్క ముందే కుండబద్దలు కొట్టిన వంశీ ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు సాకే శైలజన సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధారం లేని ఆరోపణలు చేయడం మానుకోవాలి హితవు పలికారు. ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీట్ ముందు దేశ ప్రజల ముందు ఆధారాలు చూపి మరీ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి నేతలను ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేయడం మానాలి. ప్రెస్ మీట్లో జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ద పర్ఫెక్ట్ సాక్ష్యాలు కావాలి, ద ఎవిడెన్స్ కావాలి. అక్కడ ఆఖరికి అది పెట్టండి, మాట్లాడండి. ద ఓపెన్ డయాస్ లో, ఓపెన్ ప్లాట్ఫామ్ లో ప్రజల ముందు, ఈ దేశం ముందు ఈ రోజున నిన్న ప్రెస్ మీట్ డాక్యుమెంట్ గా ముందు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఇటువంటి కథల మీద కాలం వెలబుచ్చేదానికంటే వాస్తవాల్ని చూపించడం, వాస్తవాల్ని ఒప్పుకోవడం, దానిపైన పరిపాలన చేయాలనుకోవడం మంచిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేకుండా సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థికాన్ని మాట్లాడుతూ 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, అందులో 1,20,000 కోట్లు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలకు మాయమాట చెప్తూ రిలీజ్ డేట్లు, సినిమాలకు ఇచ్చినట్లు రిలీజ్ డేట్లు ఇచ్చుకుంటూ ఇట్ ఈజ్ అన్ఫెయిర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. టూ వీలర్ మెకానిక్ల కొరకు ప్రత్యేక కార్పొరేటర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు టోడేటి బాబు ప్రభుత్వాన్ని కోరారు. టూ వీలర్ మెకానిక్ సమస్యల సాధన కొరకు నగరంలో వరంగల్లోని రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎండి జఫర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టూ వీలర్ మెకానికులు కనీసం ఆదాయం లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారని, మెకానికులు బైక్ రిపేరింగ్ చేసే సమయంలో ఆయిల్, పెట్రోల్ పొగ వలన అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఆసుపత్రికి వెళ్తే కనీసం వైద్య పరీక్షలకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మెకానికులకు ప్రభుత్వం నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందించి ఆదుకోవాలని వారు కోరారు. అంటే మనం వాళ్ళని కూడా ఆలోచించి సబ్జెక్టు పరంగా చెప్పి, నిదానంగా చెప్పి, ఇది కాదు ఒక విధానం వినరు. అటువంటి కొన్ని చేసినప్పుడు అన్ని పనులు డబ్బులు వస్తాయి కాదు, కొన్ని మన మీద కూడా పడతాయి. మనకు తెలియదండి, సందర్భాలు బట్టి 3-4 లక్షలు జమ చేసి లాస్ట్ గా ఏం చేస్తారు, పైసలు పెట్టడానికి 70,000 పెడతారు. కానీ మనం ఎక్కడికి ఏం చేస్తాడు, 20 సంవత్సరాల బండి నాకు తెలిసి నేను 99లో చేస్తుంది. 99లో మెకానిక్ ఫీల్డ్ వచ్చిన
తెలంగాణ రాష్ట్ర ఆర్టికల్ మెకానికల్ ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియా మమ్మల్ని గుర్తించి ఈరోజు ఈ హాల్కి వచ్చి మా మెకానిక్ల కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్క మా జిల్లా ఎడుకోడూరు మండలం ప్రతి మెకానిక్ పేరు మీకు అందరికీ యజమాని అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నామని. మా ఉద్దేశం ఏంటంటే మెకానిక్ స్థితిగతులు మా ప్రోగ్రామ్ ఇలా తీర్మానం అదే. మెకానిక్ స్థితిగతులపై అంటే మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే మండల వైద్యులు తిరుగుతూ ప్రతి మెకానిక్ ఎలా ఉన్నాడు, అసలు వ్యవస్థ ఏంది, మేము చేస్తున్న పని ఏంది, మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. మేము ఈ మెకానిక్ ఉండవాడికనే ప్రతి ఒక్క కస్టమర్ బండి కొంటున్నాడు. దానికి డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా టూ వీలర్ మెకానికే కానీ ఎవరో చేసుకుని బండి పొందవలసిన కస్టమర్ వాళ్ళు రిపేర్ చేసుకుంటారు మాత్రం కొనుక్కోరండి. కానీ ప్రభుత్వాలకు కోట్ల రూపాయలు ఈ ఉన్న మా కంపెనీలు అన్నీ కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయలు ఇస్తున్నాయి. ఆయన కుటుంబం ఇప్పుడు ఈ రోజు ఆయన కాలో చేయబోయి ఆయన బతలే స్థితిలో ఉన్నప్పుడు ఆయన కబురు పెట్టాలి. మేము మెకానిక్లో మేము మంచి 100 రూపాయలు ఈ వాట్సాప్ పొందరబట్టుకొని వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటున్నాం. అది ఎన్ని రోజులు కడతాం? ఒక నెల 2 నెలలు 3 నెలలు అంతకంటే ఎక్కువ లేవు. ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఈరోజు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాం మన అందరూ చేసే విషయమే సార్. కాబట్టి ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేసే డిమాండ్ మాది ఒకటే, మా మెకానిక్లకు హెల్త్ కార్డు ఇమ్మీడియట్గా ఇవ్వాలి, మెకానిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్న పనుల లెక్క కాదు, ఇప్పుడు BS6 వచ్చింది. BS6 అంటే అందరికీ బల్లనట్టు వాళ్ళు చేసి ఇప్పుడు మీకు అందరూ తెలుసు సార్, పార్టీ రాజకీయ పార్టీస్ తెలుసు. ఎందుకంటే BS6 వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్గా ఇంటిమేషన్ ఉంటుంది. ఆ BS6 రిపేర్ ఈరోజు చేయాలంటే ఆ స్పెషల్ టూల్స్ మా దగ్గర ఉండవు, కొన్ని స్తోమత మా దగ్గర ఉండదు. ఆ ల్యాప్టాప్ మెయింటైన్ చేయడం మా దగ్గర కాదు. కాబట్టి మేము అడిగేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, RTI ఆఫీస్ ద్వారా ఒక సర్టిఫికెట్ ఇస్తూ మా మెకానిక్ల ట్రైనింగ్ ఇవ్వాలి, ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలి. గవర్నమెంటే మాకు గుర్తించాలి. పట్టాలేని ఇంజనీర్ల మేమే, పట్టాలేని డాక్టర్ల మేమే కదా, చదువుకున్న లెవెల్ మెకానిక్లు ఇప్పుడు కాలేదు. కాబట్టి మాకు అది సహకారాలు అందించాలి. అదేవిధంగా మెకానిక్లకు ఒక 5 లక్షల రూపాయలు ఎలాంటి డిమాండ్ లేకుండా కులాలు బిలాలు చూడకుండా మెకానిక్లుగా మమ్మల్ని గుర్తించి ఒక 5 లక్షల రూపాయలు మాకు స్పెషల్ చూసుకోవడానికి ప్రభుత్వం మాకు మంజూరు చేయాలనుకుంటున్నాం. 50% సబ్సిడీతో ఇవ్వాలి సార్. నోడెడ్ బాబు ఈరోజు జరిగిన కార్యక్రమం చెప్పండి సార్. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లాలను పిలిచి ఇక్కడ మెకానికల్ స్థితిగతులకు వారు చేసే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఎంతమంది వచ్చింది? ఇక్కడ 500 మంది వచ్చింది. అన్ని జిల్లాలు 33 జిల్లాలు ఉండే 500 మంది వచ్చింది. జై మెకానిక్, జై మెకానిక్. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 వాగ్దానాలతో గద్దెకెక్కిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం తప్పదని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయిలో సమావేశాలు తీర్మానం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయిలో సమావేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చంద్ర హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాళేశ్వరం బూచి చూపించి ఓట్లు దంచుకుందన్నారు. తప్పులను కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు తప్పుల మీద తప్పులు చేస్తుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ప్రియతమ నాయకులు జిల్లా అధ్యక్షులు డిప్యూటీ మేయరు అభిషేకరావు గారు, మురళీధరరావు గారు, సీనన్న, మారుతి గారు, పల్లెపల్లి రవి గారు, ఇక్కడ కంట ఇదంతా ప్రజానికానికి తెలుసు. ప్రజలు ఎప్పుడు ముందుకు రారు. మాది కార్పొరేటర్ గారు, వేదికలకు వచ్చిన నాయకులకు మరి యొక్క సమావేశానికి చిన్నపాటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆంధ్ర పాలనలో విసిగి వేసాడుతున్న సమయంలో మరి ఎన్నో సంవత్సరాలు దాదాపు మీరందరూ విన్నారు, ఎన్ని సమావేశాలు దాదాపు 4 తీర్మానాలు ప్రవేశపెట్టారు. మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీ దేని గురించి తోలించింది, దీని నాయకుడు మరి ఈ పార్టీని ఎందుకు ప్రవేశపెట్టారు, కేసీఆర్ ఏమి ప్రత్యేకంగా గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ
రాష్ట్ర సాధకులు దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గౌరవనీయులు అపర భగీరథుడు కేసీఆర్ గారు తెలంగాణకు ఒక జీవధారం ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారాలు చేసి మోసపు ప్రచారాలు చేసి ఒక పీడర్ పొంగిపోతే దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి అబద్ధం ఆడినాం కదా, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరవేస్తున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ రామగుండం నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. వీళ్లకు ప్రజల నుండి తప్పకుండా గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్లో కూల్చివేతల పర్వం, అభివృద్ధి పేరిట, రోడ్డు వెడల్పు పేరిట కూల్చివేతల పర్వం జరుగుతూ ఉంటుంది. కూల్చివేతలలో చిరు వ్యాపారస్తులు, అనేక మంది చిన్న వ్యాపారస్తులు ఆర్థిక పరమైనటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది. వారికి వ్యాపార నష్టం జరుగుతూ ఉంటుంది. వారికి నష్టపరిహారాన్ని ఇవ్వాలని కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నది ఈ యొక్క సర్వసభ సమావేశం. ఇప్పటి పక్షంలో ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలని ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి, నాయకులు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని గ్రామ గ్రామాన ఇలా డిమాండ్ చేస్తూ కార్యాచరణతోని పోబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మునీరన్న తెలంగాణ ఉద్యమంలో గొప్ప. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.